హాయ్ అండి. ఈరోజు మా వంటింట్లో నేనేం చేస్తున్నాను అంటే, అకేషన్ ఉన్నా లేకపోయినా, పండగైనా, మామూలుగా ఏవైనా స్వీట్ తినాలని ఉంటే అందరూ చేసుకుంటారు ఇది. అదే సేమియా పాయసం. చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఆ సేమియా పాయసాన్ని నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దామండి. మా వంటింట్లో ఇవాళ నేను సేమియా పాయసం చేస్తున్నాననమాట. ముందుగా అయితే జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకోవాలండి. బాలి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ముందుగా జీడిపప్పు వేయించుకోండి. అది కొద్దిగా వేగంగానే కిస్మిస్ కూడా వేసేయండి. ఈ రెండు వేగిపోగానే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ సేమియా పాయసం అన్నది ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అందరికీ ఇష్టమే ఉంటుంది. మనం కూడా చేయడం చాలా సులువుగా చేసేయచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చినా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఎలాగ పాలు ఉంటాయి, సేమియా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఒక గ్లాసుడు సేమియా తీసుకొని నేతిలో వేయించుకుంటున్నానండి. కొంచెం నేను ఎర్రగానే వేయిస్తానన్నమాట. మాకు ఎర్రగా వేయిస్తేనే ఇష్టము ఇంట్లోని. అంటే బాగుంటుంది కూడా రుచి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సేమియాలని వేయిస్తాను. ఒక అర గ్లాసుడు నీళ్ళు వేస్తాను అంతే. అర గ్లాసుడు కూడా తక్కువే. అర గ్లాసుడికి కొంచెం తక్కువ నీళ్ళు వేసి తర్వాత పాలు వేసేస్తాను. ఆ నీళ్ళు ఇంకిపోగానే పాలు వేసేస్తాను అనమాట. ఇవాళ కాచిన పాలే వేస్తున్నానండి. ఈ పాలల్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకోవాలి ఈ సేమియాన్ని. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాచి వేసుకోండి. వేసుకున్న ఒకసారి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించండి. 4 నుంచి 5 నిమిషాలు ఉడికించేసుకుంటే సేమియా అన్నది ఉడికిపోతుంది. కొద్దిగా నేను టేస్ట్ బాగుంటుందని ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేస్తే సేమియా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే అనమాట. అందుకు అలా వేసాను నెయ్యి. పంచదార మట్టుకు స్టవ్ ఆఫ్ చేసి వేయండి. ఒక్కసారి సిమ్లో పెట్టి మళ్ళీ హైలో పెట్టేసి ఇలాగా ఉడకంగానే ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి పంచదార వేసేయండి. నేను చిన్న గ్లాసుడు సేమియా తీసుకున్నాను. అందుకని ఒక 100 గ్రాములు పంచదార, 150 గ్రాములు. అంటే మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 100 గ్రాములు వేసుకున్నాను. 100 నుంచి 125 గ్రాములు వేసుకున్నాను. నేను తీసుకున్న సేమియా పాలకి తగ్గట్టుగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, కొద్దిగా వేసుకోవాలి. ఒకసారి కలపండి. నేను ఇంకొన్ని ఉంచానండి. వేరే బౌల్లోకి మార్చినప్పుడు దాని మీద కూడా వేస్తానన్నమాట. బౌల్ మీద కూడా వేస్తాను. బౌల్లో వేసాక అప్పుడు మిగతావి కూడా వేసేస్తాను. ఈ ఛానల్ అన్నది నేను కొత్తగా పెట్టానండి. 1 మంత్ కూడా అవ్వలేదన్నమాట. ఇప్పటికి 16 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఛానల్ చూసి సబ్ చేసుకున్న ఈ 16 మందికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇందులో వెజిటేరియన్ వంటలు ఉంటాయండి. పిండి వంటలు వెజిటేరియన్కి సంబంధించినవే ఉంటాయన్నమాట. అయిపోయిందండి సేమియా. వేరే బౌల్లోకి తీసాను. వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇందులో వేసాను. మిగిలినవి చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము. మరి దీని రుచి ఎలాగుందో ఇప్పుడు నేను
చూస్తాను. చూడ్డానికి బాగుంది అని అంటే తినడానికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఏదైనా కంటికి నచ్చితేనే కదా మనకి తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను రుచి చూస్తాను. కానీ చాలా వేడి ఉందండి, కానీ మంచి సువాసన అయితే వస్తుంది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.